ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, డిసెంబర్ 6 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 41వ వచనం. అతడు ఆనంద దేశమున ప్రవేశించుట వలన అనేకులు కూలుదురు. వ్యాఖ్యానాంశం ఆనంద దేశం. వ్యాఖ్యానాంశం ఆనంద దేశం. వ్యాఖ్యానం: భూగోళాన్ని చూచినట్లయితే ఎంత వెతికినా అందులో ఆనంద దేశము అనేది దొరుకుతుందా? దొరకదు. ఆ దేశమేది? అవును, పాలస్తీను దేశానికి కలిగిన పేర్లు అనేకం. వాటిలో ఈ ఆనంద దేశం ఒకటి. మా ఆంగ్లేయ బైబిలు దానిని మహిమగల దేశమని వచనం చెబుతోంది 41వ వచనంలో. అలాగే ఇదే అధ్యాయం 16వ వచనంలోను 8వ అధ్యాయం 9వ వచనంలోను మళ్ళీ ఆనంద దేశము అనే పేరు కనబడుతోంది. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో ప్రతిష్ఠితమైన దేశము అని ఉంది. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో సర్వలోకము నాదే అనిన యెహోవా యూదులున్న భూమిని నా దేశము అని పిలుస్తున్నాడు. ఆ దేశంలో ఫిలిష్తీయులుండిరి కనుక ఫిలిష్తియా అని దానికి యెషయా 4వ అధ్యాయం 29లో పేరు పెట్టబడింది. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 10వ వచనంలో తేటగా యెహోవా, మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు వేరు, నేను మీకివ్వబోవు దేశము వేరు అని తెలియజేస్తున్నాడు. అవును, కాలం వచ్చినప్పుడు యేసు క్రీస్తు జన్మించిన దేశము అనగా ఆ పాలస్తీను దేశము నీ దేవుడైన యెహోవా కనిపెట్టు దేశము అని ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడింది. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కన్నులు ఎల్లప్పుడూ ఆ దేశం మీద ఉండును అని వాగ్దానమైంది. యూదులు ముందు ఉండిన దేశము ఐగుప్తు దేశం. ఐగుప్తు అంటే చీకటి అని అర్థం. కనుక ఎప్పుడు దేవుడు ప్రేమతో ఐగుప్తు నుండి ఆ జనులను మోషే దినాలలో విడిపించి క్రమేణ పాలస్తీనులోకి తీసుకుని వచ్చాడో, చీకటిలో నుండి వారిని గొప్ప వెలుగులోనికి, నిట్టూర్పు విడిచే దుఃఖంలో నుండి ఆనందంలోనికి, దాసత్వంలో నుండి స్వతంత్రతలోనికి తెచ్చినట్టు జరిగింది. మీరు రక్షింపబడి ఆనంద దేశంలో నేడే ప్రవేశించండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.